అందరికీ నమస్కారం. మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఒక సంచలన ట్వీట్ చేశారు. ఆయన రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి సమయంలో, అంటే అమరావతికి చట్టబద్ధతను కల్పిస్తూ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి రేణుకా చౌదరి మాటల్ని కోట్ చేస్తూ రేణుకా చౌదరి గారు ఏం మాట్లాడారో మీకు గుర్తుందిగా, ఒకసారి చూడండి. పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. For 2 years, the citizens, women like me who were on the road, never went back home, harassed by the police, harassed by the then ruling government. One man who was disputably a nut job sitting in the chair of authority, 12 years of policy paralysis of the central government, the hypocrisy, where they supported the then CM's demand for 3 capitals. Have you ever heard of it? So what happened? Andhra did not have any capital for 12 years. I mean, this is the most amazing failure. Sir, there has been not just a procedural delay, there has been developmental damage. It was Amaravati anyway. I had told the then Chief Minister, Pettara Peru, Amaravati, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. సో ఈ మాటల్ని గుర్తు చేస్తూ అంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని రేణుకా చౌదరి టార్గెట్ చేస్తూ ఉంటే, పైగా కమరావతి అని ఆమె అంటా ఉంటే వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? అదే అక్కడ నేనుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాట పడనిచ్చేవాన్నా? ఇప్పుడు వైసీపీకి అక్కడ రాజ్యసభలో 6 ఎంపీలు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళుండి ఏం చేయగలిగారు? కనీసం కౌంటర్ చేయలేకపోయారేంటి అనేది విజయసాయిరెడ్డి గారు లేవనెత్తిన క్వశ్చన్. ఆయన గతం నుంచి చెప్తూ వస్తున్నారు, వైసీపీ అనేది ఒక క్వార్టరీలో బందీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉంటాడు, ఆయన చుట్టూ ఒక క్వార్టరీ ఉంటుంది. ఆ క్వార్టరీలో జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నాడు, గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా బతుకుతున్నాడు. ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పాడని కాదే కానండి, నేను ఒక పాయింట్ చెప్తాను. నిజానికి రేణుకా చౌదరి గారు తెలుసో తెలవకో అనుకోకుండానో మొత్తానికి ఆమె కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో సిద్ధహస్తున్నారు. ఆమె కమరావతి అంటూ కామెంట్ చేశారు. దీన్ని వైసీపీ నిజానికి వాడుకోగలగాలి. చూసారా, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేగా చెప్పింది, దీన్ని రేణుకా చౌదరి గారు చెప్తున్నారు, అది అమరావతి కాదు కమరావతి అట అని చెప్పేసి దాన్ని వాడుకోగలగాలి. లేదు, బ్రెయిన్ పోయింది వైసీపీకి. వాళ్ళు ఎంతసేపటికి మావిగాన్ అక్కడే అయిపోయారు. ఈ కామెంట్ని వైసీపీ నిజానికి రాజకీయంగా వాడుకోగలిగే స్టేట్మెంట్, వాడుకోవటంలో విఫలమయ్యారు. అదే విజయసాయిరెడ్డి ఉంటే ఖచ్చితంగా దీన్ని గట్టిగా వాడుకునేవాడు. అంటే ప్రాక్టికల్గా రియాలిటీలో విజయసాయిరెడ్డి ఉంటాడు, గ్రౌండ్ రియాలిటీలో ఉంటాడు. నాకు తెలిసి విజయసాయిరెడ్డి కనుక ఇప్పుడు జగన్ క్వార్టర్లో ఉంటే ఈ మావిగన్ అనేటువంటి ప్రపోజల్ వచ్చి ఉండేది కాదేమో నేను అనుకోవటం మేబీ. ఎందుకంటే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఒక ఏమనాలి కామెడీ పీస్ అయిపోయాడు, ట్రోలింగ్ పీస్ అయిపోయాడు. ఒక పార్టీకి అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి ట్రోలింగ్ పీస్ అయిపోయాడు. ఇలా రికార్డు స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ. అసలు ఈ మావిగన్ మాయలో పడి చాలా విషయాల్ని వైసీపీ వదిలేసింది. నేను ఈ స్టేట్మెంట్ వాడుకోవాల్సి ఉండే. అసలు ఈ స్టేట్మెంట్కి ఉన్న నేపథ్యం ఏంటంటే, ఒకప్పుడు అమరావతిని నాశనం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఇది కమ్మ వాళ్ళ రాజధాని, ఇక్కడ అంతా కమ్మోళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళ కోసం కట్టుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చాడు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ముఖ్యమంత్రిగా ఉండి ఒక కులాన్ని టార్గెట్ చేయటం అంటే ఇది తప్పు. నిజానికి అక్కడ కమ్మోళ్ళు ఉండరు, అక్కడ ఎక్కువగా దళితులు ఉంటారు. అక్కడ దళితులు ఎక్కువగా ఉంటారు. 85% పైన అక్కడ దళితులు ఉంటారు. దళితులు బీసీలు 85% పైన ఉంటారు. ఓసీ వర్గాలన్నీ కలిపి కమ్మారెడ్డి ఇతర అన్ని సెక్షన్స్ ఓసీ వర్గాలన్నీ కలిపి అక్కడ ఉండే 15%. కోర్ అమరావతి ఏరియా రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానం, ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. అది అంటే దళితులు ఎక్కువ ఉంటేనే రిజర్వ్డ్ స్థానం ఇస్తుంది. అంటే ఇక్కడ క్లియర్గా రిజర్వ్డ్ స్థానం అర్థమవుతుందంటే దళితులు ఎక్కువ ఉంటారు. మరి దాన్ని కమరావతి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం అమరావతిని కిల్ చేయడం కోసం పేరు పెట్టారు. అప్పుడు రేణుకా చౌదరి కౌంటర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ డైరెక్ట్గా మాట్లాడారు. ఇలా అదే విషయాన్ని రేణుకా చౌదరి రాజ్యసభలో గుర్తు చేశారు. కానీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు, గుర్తు చేశారు. అంటే ఒక క్యాస్ట్ పేరుని తీసుకోకుండా ఉండాల్సింది ఇక్కడ రాజ్యసభలో. బట్ వాట్ ఎవర్, కానీ దాన్ని వైసీపీ వాడుకుని ఉండాల్సింది, వాడుకోగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిజానికి అన్నది టీడీపీ వాళ్ళేం కాదు, కానీ ఎవరన్నా వాడుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉంటుంది కాబట్టి సిద్ధంగా ఈ స్టేట్మెంట్ని వాడుకోవాల్సింది. కానీ లేదు, వాడుకోలేకపోయారు. మావిగన్ మాయలో పడి వదిలేశారు. దాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. జగన్ అంటే ఏం చేస్తున్నారు, అలా అమరావతి అంటే ఏం చేయగలిగారు మీరు, ఈ క్వార్టర్లో జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నాడు అని చెప్పేసి విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. నిజంగానే
మీకు ఒక విషయం చెప్పనా, విజయసాయి రెడ్డి ప్రాక్టికల్గా రియాలిటీలో ఉంటాడని ఎందుకు చెప్తున్నానంటే, ఆ పార్టీ పెట్టినప్పుడు నిజంగా ఆ కుటుంబానికి చాలా లాయల్ అవుతుంది. విజయసాయి రెడ్డి చాలా లాయల్. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి ట్రావెల్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి కోసం ఓ 16 నెలలు జైలు జీవితాన్ని గడిపాడు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్ A1 అయితే విజయసాయి రెడ్డి A2. విజయసాయి రెడ్డి కనుక అప్రూవర్గా లొంగిపోయి ఉంటే జగన్ ఈ పార్టీ ఫుల్ పేజ్ జైల్లో ఉండేవాడు. కానీ విజయసాయి రెడ్డి అప్రూవర్గా లొంగిపోలే, కమిటెడ్గా ఉన్నాడు. పార్టీలో కమిటెడ్గా జగన్ కోసం పనిచేశాడు. ఢిల్లీలో లాబింగ్ అంతా విజయసాయి రెడ్డి చూసుకునేవాడు. జగన్ ఆస్తుల గురించి జగన్ కంటే ఎక్కువ వివరాలు విజయసాయి రెడ్డి తెలుసు. ఇప్పుడు జగన్కు ఉన్న భయం అదే, ఎందుకు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టాడంటే ఈ బ్రెయిన్ చాలా అవసరమని చాలా కాలం ఉపయోగించుకున్నాడు. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఈ బ్రెయిన్ తిరగబడితే నాకు అసలుకే మోసం వస్తుందని చెప్పి విజయసాయి రెడ్డిని క్రమంగా పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పెట్టుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చూడండి, తనకంటే తెలివైన వాళ్ళని అవసరం ఉన్నంత వరకే వాడుకుంటాడు, తర్వాత పక్కన పెట్టేస్తుంటాడు. ఇప్పుడు షర్మిలాను కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఏదైనా స్క్రిప్ట్ చూస్తే చదవాలి, కానీ షర్మిల స్క్రిప్ట్ చూడకుండా చెప్పింది. ఏదో ఒక రోజు షర్మిల బాగా మాట్లాడుతున్నారన్నది వైసీపీ క్యాడర్కు, వైసీపీ నాయకులకు అర్థమైతే ఆమె లీడర్ అయి కూర్చుంటుంది, జగన్మోహన్ రెడ్డి పక్క పోతాడు. ఆస్తుల విషయంలో విజయసాయి రెడ్డి ప్రమాదం అయి కూర్చుంటాడు, పార్టీలో కూడా ఏకులో మేక్ అవుతాడు. ఈ భయాలతోనే తనకన్నా తెలివి ఎక్కువ ఉన్నానని పక్కన పెట్టేశాడు. 2019లో వైసీపీ పార్టీ గెలవటంలో ఒక మంచి స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్తో పాటు విజయసాయి రెడ్డి కూడా చెప్పుకోవాలి. అక్కడ ఆ పార్టీని నిర్మాణయుతంగా ముందుకు తీసుకెళ్ళటం, ఆ పార్టీని గెలుపు తీరానిగా తీసుకెళ్ళటం, స్ట్రాటజీలు వహించటం. మొన్న మధ్య కూడా ఏదో విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అరే నాయన నువ్వు ఆ కోటని నమ్ముకొని వీళ్ళు కూటమిగా కలిసి ఉన్నంతకాలం నువ్వు గెలవలేవు, పాదయాత్ర కాదు మోక యాత్ర చేసినా గెలవలేవు అని జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా విజయసాయి రెడ్డి చెప్పేశాడు. నిజమే, ఈ క్వార్టరీలో ఇదే భావాజాలంతో ఇదే పద్ధతుల్లో వైసీపీ ఉంటే మళ్ళీ గెలవదు, అందులోనూ వాళ్ళు కలిసి ఉన్నంతకాలం కూటమిగా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.